జగన్ గారు జిల్లా ప్రెసిడెంట్గా నన్ను నమ్మి బాధ్యతలు అప్పచెప్పినందుకు ఆ బాధ్యతలు తీసుకుంటూ గౌరవ కన్నబాబు గారిని కలడానికి, అదేవిధంగా అందుబాటులో ఉన్న నాయకులందరినీ కలిసి సమన్వయం చేసుకుని, ముఖ్యంగా ఈ జిల్లాలో కార్యకర్తల సమస్యలు, కార్యకర్తల పట్ల అంకితభావంతో మన నాయకులందరూ పనిచేసే విధంగా వర్క్ చేయించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మా అందరికీ ఇవాళ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన దాడిశెట్టి రాజా గారు మాజీ మంత్రివర్యులతో మర్యాదపూర్వకంగా కలుసుకున్నాం. మా నాయకులు, మా నియోజకవర్గ నాయకులు, ఇతర పెద్దలందరూ కూడా డెఫినెట్గా కాకినాడ ఈ పార్లమెంటు పరిధిలో, కాకినాడ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి అందరూ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా చాలా గట్టిగా కష్టపడతామని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే కాకినాడ ఈ ప్రాంతంలో పార్టీకి చాలా బ్రహ్మాండమైన ఆదరణ ఉంది, బలం ఉంది, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ తునిలో జరిగిన సంఘటన ఎంత దుర్మార్గంగా లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకుంటున్నారో అన్నీ చూసాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తని కాపాడుకునే విధంగా పార్టీ ముందుకెళ్తుందని చెప్పి చెప్తున్నాం. మాకు నిన్న చూస్తే ఒక డౌట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా మిగతా నాయకులు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాను. వీళ్ళందరూ కలిపి మొన్న ఒక మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ? విజయవాడలో. సరే, ఏదో ఒక కాజు కోసం, ఫండ్ రైజింగ్ కోసం పెట్టారని చూసాం. మ్యూజికల్ నైట్లో వీళ్ళందరూ పాల్గొంటే తప్పులేదు. కానీ రైతుల్ని గుంటూరు యార్డులో పరామర్శించడానికి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారట. అందుకని ఆయన మీద కేసు నమోదు చేశారు, ఆయన మీద, మా నాయకుల మీద. ఇక్కడున్న ఎన్నికల కోడ్ అక్కడ కూడా ఉంది. మరి వాళ్ళెలా మ్యూజికల్ నైట్లో కూర్చుని ఎంజాయ్ చేస్తారు? కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదుగా. రైతుల కష్టాలు చూడడానికి, వాళ్ళని ఓదార్చడానికి మేము బాసటగా ఉన్నామనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వెళ్ళారు. అలా రైతులకు ధైర్యాన్ని ఇవ్వడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి తప్పంట. మ్యూజికల్ నైట్ పెట్టుకుని మీరందరూ కలిసి కూర్చుని వేల మందిని అక్కడ మీటింగ్లు పెడితే అది తప్పు లేదంట. అది తప్పైనప్పుడు ఇది తప్పు ఎలాగ అవుతుంది? అది తప్పైన ఇది తప్పు కాకుండా ఎలా పోతుంది? మాకేమీ అర్థం కావట్లే. చాలా దుర్మార్గమైన పరిపాలన జరుగుతోంది. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఎప్పటికీ ఉలికి పడుతున్నారు ఈ ప్రభుత్వంలో పెద్దలు అనడానికి ఇదే ఉదాహరణ. జెడ్ కేటగిరీ, ఆయనకి మాజీ సీఎం కనే ఒక నాయకుడికి జెడ్ కేటగిరీ అనేది సహజసిద్ధంగా వచ్చే ప్రోటోకాల్లో భాగంగా మనకున్న ఆనవాయితీల ప్రకారం ఇస్తారు. సెక్యూరిటీని ఇస్తే గుంటూరు మిర్చి రైతులను పరామర్శనానికి వెళ్తే ఆ రోజు జెడ్ కేటగిరీ విత్డ్రా చేశారు. మరి ఆయనకి ఏదైనా ముప్పు జరిగితే, ఆయన మీద ఏదైనా కావాలని దాడి చేసే పరిస్థితులు వస్తే ఎందుకు ఇంత చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మేము అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికన్నా ఆలోచించుకోండి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు సెక్యూరిటీ ఇవ్వకపోయినా, మీరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు జనం మనిషి, జనంలోనే ఉంటాడు ఆయన. జనమే జగన్ బలం, ఆయనతోనూ వాళ్ళతో ఉంటాడు ఆయన. నిన్న పాలకొండ వెళ్ళారు, చూసే ఉంటారు మీరు ఫోటోలు కానీ వీడియోలు కానీ, ఏ విధంగా జనం వచ్చారు. కాబట్టి మీరు ఏదో సెక్యూరిటీ ఇవ్వనంత మాత్రాన భయపడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం అది భ్రమ.